బ్రేకింగ్ న్యూస్ సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలో భాగంగా టీటీడీ ఈవో శ్యామలరావును బదిలీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఆయన స్థానంలో గతంలో ఇక్కడ పనిచేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ను టీటీడీ నూతన ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2017 నుంచి 2020 మధ్య కాలంలో టీటీడీ ఈవోగా పనిచేశారు అనిల్ కుమార్ సింఘాల్. టీటీడీ నూతన ఈవో సంగతి కాస్త పక్కన పెడితే శ్యామలరావును ఈవో పోస్ట్ నుంచి ఏపీ ప్రభుత్వం ఎందుకు ట్రాన్స్ఫర్ చేసింది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇందుకు ప్రధాన కారణం శ్యామలరావు టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన పలు విమర్శలే కారణమని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట అనంతర పరిణామాలే ఆయన బదిలీకి దారితీశాయన్న టాక్ అయితే వినిపిస్తోంది. నాటి ఘటనకు కారకులు మీరంటే స్వయంగా సీఎం చంద్రబాబు ముందే టీటీడీ చైర్మన్ ఈవో విమర్శలకు దిగారన్న ప్రచారం అయితే అప్పట్లోనే సాగింది. అంతేకాదు కొండ తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత చైర్మన్ వర్సెస్ ఈవో అన్నట్లుగా పరిస్థితి మారడం కూడా శ్యామలరావు బదిలీకి ఒక కారణమని వాదన వినిపిస్తోంది. మొత్తంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో ఉన్న విభేదాలే ఈవో బదిలీకి కారణమన్న అభిప్రాయం మెజారిటీ వర్గాల్లో వినిపిస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకి అందుబాటులో ఉన్నారు. రాజేష్, నిజాలు అనేక రకాలుగా వినిపిస్తూ ఉన్నాయి, కానీ పూర్తి వాస్తవాలు ఏంటి, కారణాలు ఎంతవరకు నిజం అనుకోవచ్చు, అసలు ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటి? అంటే బయట ఒక ప్రచారం జరుగుతుంది. నిన్న దాదాపు 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. దానిలో భాగంగానే వాళ్లతో పాటే టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు కూడా బదిలీ అయ్యారు తప్పించి ఎక్కడ రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు లేవనేది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నమాట. కానీ వాస్తవంగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే పొలిటికల్ రీజన్స్ కారణంగానే శ్యామలరావుని టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు బదిలీ జరిగిందనేది పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ముఖ్యంగా టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బీఆర్ నాయుడికి టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావుకి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఏరికోరి మరి శ్యామలరావుని టీటీడీ ఈవోగా నియమించారు. చాలా క్రియాశీలక పదవి కాబట్టి ఆయన్ని ఆ పదవికి కట్టబెట్టారు. అయితే కొన్ని రోజుల పాటు ఈవోగా ఆయన చాలా సక్సెస్ఫుల్గానే తన పదవిని కొనసాగించారు. ఎప్పుడైతే టీటీడీ చైర్మన్తో పాటు పాలక మండలి ఏర్పాటు అయిందో అప్పటి నుంచి టీటీడీ పాలక మండలి, టీటీడీ చైర్మన్తో శ్యామలరావుకి కొంత విభేదాలు రావడం, ముఖ్యంగా టీటీడీ సంబంధించినటువంటి పాలక మండలి తీసుకునే నిర్ణయాల విషయంలో శ్యామలరావు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయంలో శ్యామలరావు వస్తున్న నేపథ్యంలోనే ఆ చైర్మన్కి ఈవోకి మధ్య గ్యాప్ పెరిగిందని ఒక ప్రచారం జరిగింది. వాటితో పాటు వరుసగా జరుగుతున్నటువంటి సంఘటనలు, ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు తొక్కిసలాట్లో దాదాపు 6 చనిపోవడం, పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో అప్పుడు టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు రాజీనామా చేయాలని డిమాండ్ పెద్ద ఎత్తున వినపడింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రి ముందే టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఈవో శ్యామలరావు ఇద్దరు ఒకరిపైన ఒకరు ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. మీ కారణంగానే ఇది జరిగిందంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్న సందర్భంలోనే ఆ సమయంలోనే చంద్రబాబు కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో తర్వాత కూడా వరుసగా చైర్మన్కి మధ్య ఈవోకి మధ్య విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్న ఐఏఎస్ అధికారుల బదిలీ సందర్భంగా శ్యామలరావును అయితే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి ఆయన స్థానంలో సీనియర్ అధికారికి ఉన్నటువంటి ప్రస్తుతం సెంట్రల్ సర్వీస్లో ఉన్నటువంటి అనిల్ కుమార్ సింఘాల్ని టీటీడీ ఈవోగా నియమించింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ దాదాపు 4 సంవత్సరాలు ఆయన పనిచేశారు. గత ప్రభుత్వం అంటే టీడీపీ హయాంలోనే 2017 నుంచి 2020 వరకు ఆయన 4 సంవత్సరాల పైన ఆయన టీటీడీ ఈవోగా పనిచేశారు. అంతేకాదు టీటీడీ ఈవోగా పనిచేసిన సందర్భంగా అనేక సంస్కరణలు అటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన తీసుకొచ్చారు. ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించి కానీ భక్తుల సర్వదర్శనానికి సంబంధించినటువంటి టైం స్లాట్ ఏర్పాటుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అప్పుడు ఆయన ఏకే సింఘాల్ సక్సెస్ఫుల్గా ఆయన నిర్వహించిన నేపథ్యంలోనే తిరిగి ఏకే సింఘాల్ని టీటీడీ ఈవోగా నియమించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం శ్యామలరావును అయితే సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీగా నియమించింది. ఏదేమైనప్పటికీ 11 మంది ఐఏఎస్ అధికారులు నిన్న బదిలీ చేస్తే కేవలం శ్యామలరావు బదిలీ మాత్రం వివాదాస్పదంగా మారింది. దానికి కారణం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద అక్కడ టీటీడీ చైర్మన్తో పాటు అక్కడ పాలక మండలి సభ్యులతో శ్యామలరావుకి పొసగట్లేదు, అక్కడ నిర్ణయాలని అన్నింటినీ వ్యతిరేకిస్తున్నారనే వాదన
వాదన ఒకటి వినబడుతుంది. అంతేకాదు వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులకి శ్యామలరావు మద్దతుగా నిలుస్తున్నారని ఒక ఆరోపణలు కూటమి నేతలు చేస్తున్న నేపథ్యంలోనే శ్యామలరావు బదిలీ అయితే జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే శ్యామలరావుని సాధారణ పరిపాలన శాఖకి బదిలీ చేశారు. కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు లేదా రేపు బాధ్యతలు తీసుకోబోతున్నారు. అయితే మొత్తానికి ఈ శ్యామలరావు ఎప్పుడైతే ఇలాంటి ఆరోపణలు జరుగుతున్నాయో అలాగే అక్కడ ఎన్నో రకాలుగా మనం చూసాము. టీటీడీలో జరిగినటువంటి ఎన్నో దారుణాలు కూడా మనం చూసాం. సో దీనికి సంబంధించి వివరణ ఇవ్వటం కానీ అధికారానికి ఎప్పుడు కూడా దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కానీ ఏ రోజైనా జరిగిందా? దీనికి సంబంధించి ప్రస్తుతం ఏం స్పందిస్తూ ఉన్నారు శ్యామలరావు? అంటే శ్యామలరావు ఎక్కడ కూడా ఈ బదిలీ తర్వాత ఎక్కడ కూడా స్పందించలేదు. అంతకుముందు ఏదైనా టీటీడీకి సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రకటించే సమయంలో మాత్రమే ఆయన మీడియా ముందుకు వచ్చారు. కానీ ఎక్కడ కూడా ఆ గ్యాప్కు సంబంధించిన అంశం మీద ఎక్కడ ఆయన మాట్లాడలేదు. జనరల్గా ఎక్కడున్నా కానీ ఐఏఎస్ అధికారులకి లేదా పొలిటీషియన్స్ మధ్య కొంత వైరం అనేది ఉంటుంది, గ్యాప్ అనేది ఉంటుంది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారంలో కొంత ఎక్కువగా జరిగింది. ఎందుకంటే టీటీడీ అనేది చాలా పెద్ద సంస్థ. దేశవ్యాప్తంగా అనేక వేల మంది లక్షల మంది భక్తులు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకున్నటువంటి ప్రాంతం. అక్కడ కొంత ఎక్కువ ఫోకస్ ఉంటుంది కాబట్టి అక్కడ టీటీడీ ఈవోగా ఉన్నటువంటి శ్యామలరావు అక్కడ పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూస్ని ఆయన ఫోకస్ చేయట్లేదనే ఒక విమర్శలు కూటమి నేతలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ గ్యాప్ పెరుగుతున్న కారణంగానే విమర్శలు పెరుగుతున్న కారణంగానే ప్రభుత్వం ఆయన్ని బదిలీ చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ప్రస్తుతం అయితే శ్యామలరావును బదిలీ చేశారు. సో ప్రజెంట్ ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ని అక్కడ నియమించడం జరిగింది. గతంలో జరిగినటువంటి భద్రతా వైఫల్యాలకు సంబంధించి కారణం కావచ్చు, మరే కారణాలైనా ఉండొచ్చు, కానీ ప్రస్తుతం వస్తున్నటువంటి కారణాలు అయితే ఇవే అని చెప్తూ ఉన్నారు. మొత్తానికైతే అనిల్ కుమార్ సింఘాల్ని అయితే టీటీడీ నూతన ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.